సార్ ఎంపీ అభ్యర్థిగా తొలిసారి కాకినాడలో అడుగుపెట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు? తొలిసారిగా ఎంపీ అభ్యర్థిగా పెట్టాను తప్ప నేను ఆల్రెడీ పిఠాపురం ఇన్ఛార్జిగా ఇక్కడే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన మొదటి రోజు నుంచి నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను. అలాగే ప్రతిరోజు కాకినాడ నుంచే పిఠాపురం వెళ్ళేటోడిని. అలాగే పిఠాపురం ప్రజల్లో కూడా ఎంతో జనసేన పార్టీ ఆదరణ పొంది ప్రతి గ్రామంలోని స్థానిక నాయకత్వాన్ని బలపరిచి పార్టీని బలపరిచి పిఠాపురాన్ని అధినాయకుడు పోటీ చేస్తారనగానే 1,00,000 మెజారిటీ అనేది కన్ఫామ్ అయిపోయింది. ఎవరు ఎక్కడి నుంచి కడప నుంచి వచ్చినా కాకినాడ నుంచి వచ్చినా పిఠాపురంలో చేసేదంటూ ఏమీ లేదు. ఇంకా అక్కడ 1,00,000 మెజారిటీ 1,00,000 పైన ఎంత వస్తుందనే దానిపైన మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నా తమ్ముడు ఉదయ్ అన్నది అప్పుడే నాకు గెలుపు కన్ఫామ్ అయిపోయింది. ఆయన తమ్ముడుగా నిరూపించుకుని కాకినాడ పార్లమెంట్ను కూడా అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి కింద ఉన్న ఒక పార్లమెంట్, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీని పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్లో అభ్యర్థిగా నేను రెండింటిని కూడా అసెంబ్లీ 1,00,000 మెజారిటీతోని పార్లమెంటు ఇంకా ఎక్కువ మెజారిటీతోని కంపల్సరీగా జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలుస్తాను. దానికి కాకినాడ పార్లమెంట్ ప్రజలందరూ మీ అందరి ఆదరణలో ఆశీస్సులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ అండర్లో ఉన్న కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, మన కాకినాడ జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు, దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన నా అండర్లో ఉన్న కాన్స్టిట్యున్సీ కదండి, జనసేన పార్టీ తరఫు నుంచి నేను అక్కడికి వెళ్ళి పనిచేయటం జరిగింది. అండ్ అలాగే ఎప్పుడు మొత్తం స్టేట్ అంతా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన అండర్లోనే మేము అందరం పనిచేస్తాం. అధికార వైసీపీ చాలా పన్నాగాలు చేస్తున్నారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని దింపుతున్నారు పిఠాపురం గెలుపు కోసం అని చెప్పేసి చాలా న్యూస్లు బయటకు వచ్చాయి. దాని గురించి మీరు ఎలాగా ఎదుర్కొంటారు? వాళ్ళందరూ దింపిన తర్వాత మీరు ఈరోజు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. చీయని తిడుతున్నారు, తిట్టకపోతే చూడండి. మీరు 100 మంది శాంపిల్సా, 1000 మంది శాంపిల్సా, 10,000 మంది శాంపిల్సా మీరు తీసుకుంటే మీకే అర్థమవుతుంది ఎంత పెద్దోళ్ళు వచ్చినా, ఎక్కడ పెద్దోళ్ళు, ఎవరికి పెద్దోళ్ళు. డబ్బులు అడ్డగోలుగా అక్రమంగా సంపాదించేస్తే పెద్దోళ్ళ కాదు కదా. సో ప్రజాదరణ పొందిన నాయకుడు, ఉన్న డబ్బును కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకుడు, నియోజకవర్గం అభివృద్ధి కోసమే కృషి చేసే నాయకుడు. అలాగే పిఠాపురాన్ని మొత్తం 175 నియోజకవర్గాల్లోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఎంతమంది కడప నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ చేసేది ఏమీ లేదు. థ్యాంక్ యూ.